Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ బాలాజీ రాజీనామా అనంతరం మొదటిసారి మీడియా ముందు మాట్లాడుతూ, నేను రాజీనామా చేసింది కౌన్సిలర్ పదవికి మాత్రమే, వైఎస్ఆర్సీపీ పార్టీకి కాదు. నేను వైసీపీలోనే కొనసాగుతా. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అడుగుజాడలోనే నడుస్తానని తెలియజేశారు. నా రాజీనామాకు గల కారణం వార్డులో అభివృద్ధి పనులు జరగకపోవడంతో రాజీనామా చేశాను. గత 4వ తారీఖు రాజీనామా పత్రం కమిషనర్ గారికి మంజూరు చేయడానికి వెళ్తే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా చులకనగా మాట్లాడి నన్ను అవమానపరిచారు. కౌన్సిలర్ గా కనీస గౌరవం లేనప్పుడు నేను కౌన్సిలర్ గా కొనసాగడం వృధా అని కమిషనర్ గారిపై అసహనంతో నా వ్యక్తిగతంగా రాజీనామా చేశారు. నా రాజీనామాపై వివిధ రకాలుగా వివిధ పార్టీలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆదోని జనసేన ఇన్ఛార్జ్ వల్లప్ప సోషల్ మాధ్యమాల్లో మీరు రాజీనామా చేశారు, మీరు మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము అని అనుకుంటున్నారా? అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోవద్దు అని తెలియజేశారు. నేను ఎక్కడైనా మీ పార్టీలోకి వస్తానని తెలియజేశానా? మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు, కాస్త తెలుసుకుని మాట్లాడండి. ఆదోని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు రాజీనామా డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. తమలాగా వేరే పార్టీ వాళ్ళను సన్మానించలేదు అంటూ ఘాటుగా విమర్శించిన వైసీపీ కౌన్సిలర్ బాలాజీ. పేరు వైజీ బాలాజీ, 29వ వార్డు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచినాను. నేను వార్డులో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మనస్పర్ధలతో బేజార్తో 4వ తారీఖు 6వ నెల 2025 మధ్యాహ్నం 3:30కు కమిషనర్ గారికి, చైర్మన్ గారికి నా రాజీనామా పత్రం ఇవ్వడం జరిగింది. దానికి కారణము, మా వార్డులో ఆర్ఎన్బి ఆఫీస్ పక్కన ఒక చిన్న సందులో అభివృద్ధి కార్యక్రమంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నందుకు ఆ విషయం మీద చర్చించడానికి 4వ తారీఖు 12 గంటలకు కమిషనర్ గారి దగ్గర వెళ్తే ఆయన చాలా చులకనగా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన విషయంలో ఇంకా నేను కౌన్సిలర్గా ఉండి పని సాధించుకోలేనప్పుడు ఇంకా ఉండడం వేస్ట్ అని నేను మధ్యాహ్నం 3:30కు రాజీనామా పత్రం ఏర్పాటు చేసుకుని, సార్ లోపలికి వస్తున్నా అని చెప్పి లోపలికి వెళ్ళి 2 నిమిషాలు మీతో మాట్లాడాలి సార్ అంటే మాట్లాడని చెప్పినాడు. నేను నా వీధిలో సమస్యలుండే 10 మంది సాక్ష్యంతో, వాళ్ళంటే మీరు వీధిలో విలేకరు సోదరులు వచ్చి ఎంక్వైరీ చేసుకున్న సంతోషమే, కూర్చోని ఆయన చెప్పలేదు. సరే అది పోను, రాజీనామా లెటర్ ఇచ్చిన తర్వాత చూసి, సరే ఈ విషయం మీద ఏం చేయాలి, ఎట్లా చేయాలి, నేను అధికారులతో మాట్లాడతాను, చర్చిస్తానని ఏ విషయమో ఆయన చెప్పకుండా, సర్లే రాజీనామా ఇచ్చినా కదా చూసాంలే అన్నాడు. సరే ఈ రాజీనామా మరి ఆమోదించినట్లా కాదా అని నేను అడిగితే, మీటింగ్లో పెడతాం, అది ఏముందో చూసుకోపోండి అన్నాడు. 25వ సార్ మీటింగ్ ఇంకా నెల అవుతుంది సార్, ఈరోజు 4వ తారీఖు, మరి నేను అంతవరకు ప్రజల్లో రాజీనామా చేసినానని ఎట్లా చెప్పుకుని తిరగాలంటే, అది ఏముందో మాకు తెలియదు, కౌన్సిల్లో పెడతాం, కౌన్సిల్లోనే చూసుకోపోండి అన్నాడు. ఇదే విషయం మీద నేను ఎందుకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందో అక్కడ ఉన్న నా ఇంట 10 మందికి వీధి సభ్యులకి వివరిస్తూ ఉంటే, నువ్వు ఇక్కడ ఏం మాట్లాడే అవసరం లేదు, బయటకు పోయి ఏం చెప్పుకుంటే చెప్పుకో అని కమిషనర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు నా మనసు చాలా బాధతో, ఈ రోజుటికి అభివృద్ధి కార్యక్రమం చేపించే శక్తి లేనప్పుడు నేను ఈ కౌన్సిలర్గా ఉండడం వేస్ట్ అని, కౌన్సిలర్ పదవికొక్కటే ఇక్కడ ఉద్యోగస్తుల దగ్గర నలిగిపోతూ రాజీనామా చేస్తున్నాను. నేను వైఎస్ఆర్ పార్టీకి కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డికి కానీ నేను ఇలాంటి రాజీనామా ఆ విషయంలో నేను ఎప్పటికీ వాళ్ళంటే ఉంటా, పార్టీకి పనిచేస్తూ ఉంటా. ఇది నా వ్యక్తిగతంగా కమిషనర్ మీద నాకు జరిగిన బాధకు, అవమర్యాదకు రాజీనామా ఇవ్వడం అయింది. ఈ రాజీనామా విషయంలో వివిధ పార్టీ వాళ్ళు వివిధ రకాలుగా అనడం జరిగింది. సహజమే, వాళ్ళకి తెలియనప్పుడు 100 అంటుంటారు. దయచేసి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఒక 2 ఆదోని 2 పార్టీ నాయకులకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. గౌరవనీయులైన మల్లప్ప గారు, మరి ఆయన తెలుసో తెలియక ఒక పార్టీకి నాయకుడయ్యి, ఒక పార్టీకి ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేసి ఒక పార్టీని మెయింటైన్ చేసే నాయకుడు వాట్సాప్లో మీరు బాలాజీ గారు రాజీనామా చేసినారు, మిమ్మల్ని ఏ పార్టీలో పిలుచుకోము, మీరు పిలుచుకుంటారని ఆశ పెట్టుకోవద్దన్నాడు. నేను ఎవరింటి ముందన్నా పోయి, ఏ పార్టీ నాయకుడికన్నా పోయి, నేను రాజీనామా చేశాను వైఎస్ఆర్కి, నన్ను మీ పార్టీలో పిలుచుకోండి అన్న తర్వాత మల్లప్ప గారు స్టేట్మెంట్ ఇచ్చింటే దానికి ఒక విలువ, అర్థం ఉండేది. నేను ఎక్కడికి పోలే, ఇప్పటికీ చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అలగలే, పార్టీ నుంచి నాకు ఇబ్బంది లేదు ఇప్పటి వరకు. ఆయన ఆ విధంగా స్టేట్మెంట్, ఒక పార్టీ నాయకునిగా ఒక స్థానంలో ఉండే వ్యక్తి మీలాంటి పార్టీలో పిలుచుకోవాలంటే, నేనేమి ఎవరు ఆస్తులు ముంచలే,
ఎవరికి మోసం చేయలే. నాకు పని చేసే చేత కానప్పుడు రాజీనామా చేసి నేను మీడియా దృష్టికి కూడా పోలే. ఈ రోజు పోతున్నా, 4వ తారీఖు రాజీనామా చేస్తే ఈ రోజు 10వ తారీఖు మీడియా దృష్టికి చెప్తున్నాను నేను అని మల్లప్ప గారు కూడా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. రెండో వ్యక్తి బీజేపీ నాయకుడు మధుసూదన్ శర్మ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రాజీనామా డ్రామాలు ఆడుతున్నారు అన్నారు. సంతోషమే, ఆయన కనిపించిండొచ్చు. నేను పార్టీకి రాజీనామా చేయలేదండి మధుసూదన్ శర్మ గారు. మీలాగా ఇంకో పార్టీ నాయకులకు పోయి నేను సన్మానాలు చేయలేదండి. గౌరవనీయులైన సందీప్ రెడ్డి గారికి మా పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో గౌరవనీయులైన బాధ్యతలు ఇచ్చినందుకు మరి నువ్వు బీజేపీ నాయకుడిగా ఎంఎం ఘోష్ చైర్మన్ నాయకత్వంలో ఉండే మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ చైర్మన్ రూమ్ లో వచ్చి మరి నువ్వు చైర్మన్ సన్మానాలు చేసి ఫోటోలు దిగితే మరి బీజేపీ నాయకుడు అనుకోవాలా, నిన్ను వైఎస్ఆర్ నాయకుడు అనుకోవాలా? బీజేపీలో వైఎస్ఆర్ పార్టీలో సందీప్ రెడ్డి గారికి ఎలాంటి పదవి వస్తే నీకెందుకండి ఆనందము? మరి నువ్వు బీజేపీలో ఉండే ఆనందపడే బదులు వైఎస్ఆర్కి వచ్చేస్తే అయిపోయాయి కదా. మరి నువ్వా డ్రామాలు ఆడేది నేనా? దయచేసి ఆదోని పట్టణ నాయకులు వాళ్ళ స్థాయికి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇస్తే బాగుంటుంది. ఇప్పటికీ నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. వార్డు అభివృద్ధి కార్యక్రమం విషయంలో బాధ అయినందుకు రాజీనామా చేస్తున్నాను. మీ ద్వారా కమిషనర్కి చైర్మన్కి నా మీద కోపంతో వార్డు అభివృద్ధి కార్యక్రమాలు ఆపొద్దండి. అది సగమైన పని పూర్తి చేసి ప్రజలకు నాకు న్యాయం చేస్తారని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వార్డులో సమస్యలు ఉన్నాయన్నారు, మీ ఒక్క వార్డులోనే ఉన్నాయా? ప్రతి వార్డులో నాకెట్లు తెలుసునండి. నా వార్డులో కూడా సమస్య కాదండి, అర్థం ప్రారంభించి వదిలినారు. నేను పూర్తి ప్రారంభించకపోయింటే కూడా నేను అడిగేవాడు కాదు. సగం పని చేసి మే 15వ తారీఖు ఇలాగే గొడవ పడితే మన గౌస్ విలేకరి, మన ఇంకొక ఆయన ముస్లిం బషీరు, సాక్షి విలేకరి ముగ్గురు వచ్చి అక్కడ స్పాట్ చూసి, నాకు పేపర్ కూడా ఉంది, వాట్సాప్ లో ఉంది ఫోటో, పని చేశారా రాజీనామా చేశారని మే 15వ తారీఖు ఉద్యోగస్తులతో మాట్లాడితే మే 16వ తారీఖు పైప్ లైన్ వేసి ముచ్చేసింది. సీసీ కాలువలు వేయాలంటే స్టెప్పులు తీయాలా, స్టెప్పులు తీసినారు, మిగతా తీయలేదు. వాళ్ళు తీసేంత వరకు మేమెందుకు ఇబ్బంది పడాలని మిగతా ప్రజలు ప్రశ్నించినందుకు ఆ విషయం మీద నేను వచ్చి ఏఈల్ డీఈలతో మాట్లాడితే వాళ్ళు దానికి సమాధానం లేదు, స్పందన లేదు. చేత కానప్పుడు కొట్లాడి నేను సాధించేకి నేనేమన్నా పక్క దేశంలో ఉన్నానా, పరాయి దీంట్లో ఉన్నాను? చేత కానప్పుడు ఇంట్లో ఉన్నాం. మంచి నాయకుడు నెక్స్ట్ వస్తాడో వీధి అభివృద్ధి చేస్తారు. అందరికి తెలియని ఒక కౌన్సిలర్ 4 సార్లు గెలిచినోడు ఈ రోజు మనసు చంపుకుని రాజీనామా స్టేజ్కి వచ్చినాడంటే ఉద్యోగస్తుల ప్రవర్తన ఎట్లుందో చర్చించని. ఈ రోజు మీ సమక్షంలో మున్సిపల్ కౌన్సిల్లో నేను మాట్లాడినా కూడా కమిషనర్ జనరల్ మీటింగ్ లో పెడతామన్నాడే తప్పితే, సర్లేండి నీ సమస్య పరిష్కరిస్తాము కూర్చుని మాట్లాడదామనే ఆలోచన ఆయనతో లేనప్పుడు మేము ఇంకా 9 నెలలు అంటే ఏ విధంగా అడ్జస్ట్ అయ్యి ముందుకు పోవాలి? ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కరించాలి? అందుకే నేను ఈ రాజీనామాకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. పాస్ చేస్తే వాళ్ళ ఇష్టం, పాస్ చేయకుండా వాళ్ళ ఇష్టం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.